వివేకానంద రెడ్డి కేసులో ఏదో ఖచ్చితంగా శిక్షలు పడిపోయి ఏదో జరిగిపోతుంది అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే దాంట్లో విచిత్రమైన ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎవరి స్వార్థానికి వాళ్ళు లాగేశారు. హై ప్రొఫైల్ కేసులో వంగవీటి రంగా కేసులో ఎవరికైనా శిక్ష పడిందా? నథింగ్. సునందా పుష్కర్ కేసులో ఎవరికైనా శిక్ష పడిందా? నథింగ్. ఇట్లాగా హై ప్రొఫైల్ కేసులో శిక్ష పడేది చాలా రేర్ అనమాట. ఎందుకంటే అది అటుకిటికిటికిటికి వెళ్ళిపోతుంటుంది. ప్రాక్టికల్ కాన్సెప్ట్లో అది వస్తుంది. కాబట్టి వివేకానంద రెడ్డి కేసులో శిక్షలు పట్టడం అనేది ఓ 10-15 ఏళ్ల తర్వాత చూసుకుందాం. అది పక్కన పెడితే ఎవరు చేశారు అన్నటువంటి దాని మీద జగన్ వ్యతిరేకులందరూ అవినాష్ చేశాడు, జగన్ చేయించాడు అని. అదే సందర్భంలో జగన్ అభిమానులందరూ కూడా అది సునీత చేయించి ఉంటుంది అనేటువంటిది వాళ్ళు. ఇది ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి జడ్జి గారు అయితే ఈ 2 ఫీలింగ్లు బేస్ చేసుకుని కాదు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాల ఆధారం కాబట్టి ఎప్పుడు తీర్పిస్తారో చూడాలి. కానీ ఒక పాయింట్ ప్రధానంగా నిన్నటిదాకా ప్రచారంలో ఉన్నటువంటిది లేదా సిబిఐ